ఒక్కసారి ఇలా ఆలోచించండి. తరతరాలుగా ఒక కుటుంబం సాగు చేసుకుంటున్న భూమి, దానికి సంబంధించిన పట్టాలు, అన్ని పత్రాలు వాళ్ల చేతిలోనే ఉన్నాయి. కాని ఒకరోజు ఒక అధికారి వచ్చి చట్టంలోంచి ఒకే ఒక్క లైన్ చూపించి, ఈ భూమి ఇక మీది కాదు, ఇది ప్రభుత్వానిది అని చెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పనవుతుంది కదూ. ఈరోజు చాలామంది భూ యజమానులను భయపడుతున్న ఈ వాదన వెనుక ఉన్న పూర్తి నిజాన్ని, వాళ్లు దాచిపెడుతున్న ఆ మిగతా సగాన్ని మనం బయటకు తీద్దాం. ఈ మాటలు రామయ్య అనే ఒక్క రైతువి మాత్రమే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, భూయజమానులు ఎదుర్కొంటున్న ఒక పెద్ద గందరగోళం. చేతిలో హక్కుపత్రాలు పట్టుకొని కూడా తమ భూమి తమకు దక్కుతుందో లేదో అన్న భయం వాళ్లని వెంటాడుతోంది. అసలు ఈ భయానికి కారణమేంటి? చట్టంలో ఏదైనా లోపముందా? లేకపోతే చట్టాన్ని వాడుకోవడంలో ఏదైనా మాయ జరుగుతోందా? ఈ భయం వెనక ఉన్న అసలు కారణం కొత్త భూ చట్టంలోని ఒకే ఒక్క సెక్షన్ను అసంపూర్తిగా చూపించడం. కొందరు అధికారులు చట్టంలో వాళ్లకు అనుకూలంగా ఉన్న భాగాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ అసలు నిజాన్ని దాచిపెడుతున్నారు. దీనివల్ల మకర్లో సందేహం, ఆందోళన పెరుగుతున్నాయి. ఇది సగం నిజంతో చేసే ఒక రకమైన చట్టపరమైన దాడిలాంటిదన్నమాట. వాళ్లు వాడుతున్న ఆ ఆయుధం పేరే సెక్షన్ 3. వినడానికి చాలా సాధారణంగానే ఉంటుంది, కాని ఈ సెక్షన్లోని కొన్ని క్లాజులను చూపించి భూ యజమానుల హక్కులనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇక్కడే మొత్తం గందరగోళం మొదలవుతుంది. సరే, ఇప్పుడు అధికారులు తమ వాదనను బలంగా వినిపించడానికి చట్టంలోని ఏ భాగాలను మన ముందు పెడతారో చూద్దాం. వాళ్లు చెప్పే ఆ సగం నిజమేంటో మనమూ తెలుసుకోవాలి కదా. ముందుగా వాళ్లు మన ముందు పెట్టే పాయింట్ ఇదే. చూడండి, సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ప్రకారం ఇది జాగీర్ భూమి, కాబట్టి చట్టప్రకారం ఇది ప్రభుత్వానిదే అని చాలా ఖరాఖండిగా చెప్పేస్తారు. అప్పటికే ఆందోళనలో ఉన్న వాళ్లతో వెంటనే సెక్షన్ 3-4 చూపిస్తూ, ఒకవేళ మీది ఇనాం భూమి అయినా సరే అది రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది, మేమేం చెయ్యలేము అని చేతులెత్తేస్తారు. ఈ 2 నిబంధనలు విన్నాక ఎవరికైనా ఇక మన భూమి మనకు దక్కదేమో అనిపిస్తుంది. ఇదొక ముగింపులా కనిపిస్తుంది. కాని కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంది. అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించని అసలు విషయం అదే సెక్షన్లో దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆశ్చర్యకరంగా ఏ సెక్షన్ 3 అయితే మనల్ని భయపెడుతుందో అదే సెక్షన్ 3లో మనల్ని కాపాడే అత్యంత శక్తివంతమైన రక్షణ కవచాలు కూడా ఉన్నాయి. వాళ్లు చూపించిన వాదనలకు సమాధానం కూడా అక్కడే దాగుంది. ఇదే మన మొదటి కవచం, సెక్షన్ 3-5. ఒకప్పుడు అది ప్రభుత్వ భూమి లేదా జాగీర్ భూమి కావచ్చు, కాని ప్రభుత్వమే దానికి పట్టా లేదా అసైన్మెంట్ ద్వారా హక్కు కల్పించిందంటే ఇక అది ప్రభుత్వ భూమి కాదు, అది 100% ప్రైవేట్ ఆస్తి కిందకే వస్తుంది. ఇది రెండవ కవచం, సెక్షన్ 3-6. భూమి ఇనాం భూమి అని వాళ్ళంటున్నారా? మీ దగ్గర ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అంటే ఓఆర్సీ ఉందా? అయితే చాలు, అది సొంత భూమి అని నిరూపించడానికి ఆ ఒక్క పత్రం చాలు. ప్రభుత్వ భూమి అనే వాదన అక్కడ అస్సలు నిలవదు. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ 3-5 మరియు 3-6 ఈ 2 ఉపసెక్షన్లే మన అసలైన చట్టపరమైన ఆయుధాలు. వాళ్ళ సగం నిజానికి మన పూర్తి నిజంతో సమాధానం చెప్పే శక్తి ఈ రెండింటికీ ఉంది. సరే, మన దగ్గర పాతపట్టా, ఓఆర్సీ లాంటి సరైన పత్రాలు ఉన్నాయి, అంతా బానే ఉంది. కాని ఇప్పుడు అంతా డిజిటల్ యుగం కదా. ఈ కాగితపు హక్కులను కొత్త ఆన్లైన్ రికార్డులతో ఎలా జతపరచాలి? ఆ రెండింటి మధ్య ఒక బలమైన బంధం ఉండాలి. ఆ బంధం పేరేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సమస్య ఇక్కడే వస్తోంది. ఒకవైపు చేతిలో పాత సర్వే నంబర్తో ఉన్న కాగితం ఉంటుంది, మరోవైపు ఆన్లైన్లో కొత్త భూదార్ ఐడి కనిపిస్తుంది. మరి ఈ రెండూ ఒకే భూమికి చెందినవని అధికారికంగా ఎలా నిరూపించడం? ఈ రెండింటినీ కలిపే ఆ వారధి ఏది? ఆ వారధినే కోరిలేషన్ రికార్డ్ లేదా కోరిలేషన్ స్టేట్మెంట్ అని అంటారు. ఇది పాత రికార్డును కొత్త డిజిటల్ రికార్డుతో అధికారికంగా కలుపుతుంది. ఇది కేవలం ఒక కాగితం కాదు, పాత హక్కులకు కొత్త వ్యవస్థలో గుర్తింపునిచ్చే ఒక చట్టపరమైన బంధం అన్నమాట. ఈ కోరిలేషన్ స్టేట్మెంట్ అనేది ప్రతి అడుగులోనూ అత్యంత కీలకం. కొత్త రికార్డులు క్రియేట్ చేసినా, భూమిని అమ్మినా, కొన్నా, వారసుల పేర్ల మీదకు మార్చినా, చివరికి కోర్టు తీర్పు ప్రకారం మార్పులు చెయ్యాలన్నా సరే ఈ అనుసంధాన ప్రకటన తప్పనిసరి. ఇది లేకుండా ఏ లావాదేవీ పూర్తికాదు. జ్ఞానం ఉండటం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ విషయాలను ఉపయోగించి హక్కులను ఎలా కాపాడుకోవాలో,
అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా తెలుసుకుందాం. మన చేతిలో ఉన్న ఆయుధాలేంటో చూద్దాం. ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఒక అధికారి వచ్చి ఇది జాగీర్, ఇనాం భూమి అంటే ప్రశాంతంగా, దయచేసి అదే సెక్షన్లోని 3/5, 3/6 నిబంధనలు కూడా చూడండి, నా దగ్గర పట్టా ఓఆర్సి ఉంది అని చెప్పవచ్చు. ఒకవేళ పాత రికార్డు చెల్లదు అంటే, అలా అయితే పాత కొత్త రికార్డులను కలిపే కోరిలేషన్ స్టేట్మెంట్ చూపించండి అని అడగాలి. ఇది మన హక్కు. వాళ్లు మాట వినకపోతే మన దగ్గర ఇంకా పదునైన ఆయుధాలున్నాయి. సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ కింద రాతపూర్వకంగా సమాధానమడగవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A మన ఆస్తి హక్కును కాపాడుతుందని గుర్తుచేయొచ్చు. ఒకవేళ అధికారి కావాలనే తప్పుడు రికార్డు సృష్టిస్తున్నారననిపిస్తే అది మోసం, ఫోర్జరీ కింద చాలా తీవ్రమైన నేరం. దానివల్ల వాళ్లు ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సరే, ఇప్పటివరకు తెలుసుకున్న సమాచారాన్నంతా కలిపి మన భూమిని మనం కాపాడుకోవడానికి ఒక స్పష్టమైన, సులభమైన కార్యాచరణ ప్రణాళికను ఇప్పుడు రూపొందించుకుందాం. సమస్య వచ్చాక చూసుకుందామని ఆగకూడదు. ఇప్పుడే ఈ 4 పనులు చెయ్యాలి. మొదటిది, పాత పత్రాలన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచాలి. రెండవది, ఆన్లైన్లో రికార్డులు, ముఖ్యంగా ఆ కొరిలేషనల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తప్పులుంటే వెంటనే సవరణ కోసం దరఖాస్తు చేయాలి. ఒకవేళ మన అభ్యర్థనను తిరస్కరిస్తే భయపడకుండా పై అధికారులకు అపీల్ చెయ్యాలి. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, వాళ్లు చెప్పే సగం నిజాలకు భయపడటం కాదు, చట్టం గురించిన పూర్తి జ్ఞానంతో నిలబడటమే మనల్ని మనం కాపాడుకోవడానికున్న అసలైన మార్గం. మన బలం మన చట్టపరమైన అవగాహనే. సరే, భూమి మనదే అని నిరూపించుకోవటం మొదటి అడుగు. కాని ఈ డిజిటల్ ప్రపంచంలో దాన్ని కాపాడుకోవటం, దానికొక డిజిటల్ కోటను నిర్మించడమెలా? అసలు ఈ భూధార్ కార్డ్ అంటే ఏంటి? అది మన భూమికి ఎలాంటి భద్రత కల్పిస్తుంది? ఈ ప్రశ్నల వెనుక ఉన్న సమాధానాలను తదుపరి విశ్లేషణలో ఇంకా లోతుగా పరిశీలిద్దాం.